వెహికల్స్కి ఏ ఫ్యూయల్ మంచిది? ఎల్పిజి, పెట్రోల్, డీజిల్. ఈ మూడింట్లో ఏది మంచిది అంటే మనం అందరం ఏం చెప్తామంటే ఎల్పిజితో ఎక్కువ మైలేజ్ వస్తుంది, తక్కువ ఖర్చు అవుతుంది, తర్వాత పెట్రోల్, తర్వాత డీజిల్ అంటాం. ఎందుకు వీటిని మనం వేరువేరు ఇంధనాలను వాడతాం, ఫ్యూయల్స్ వాడతాం. ఒక ఫ్యూయల్ని, 1 kg ఫ్యూయల్ని మండిస్తే ఎంతైతే ఎనర్జీ వస్తుందో దాన్ని కెలోరిఫిక్ వాల్యూ అంటాం. సో ఫ్యూయల్ అన్నది మన భోజనంకు కూడా ఫ్యూయల్ ఉంటుంది. అంటే మీరు ఒక అరటిపండు తిన్నా, ఒక బిస్కెట్ ప్యాకెట్ తిన్నా, దాంతో కూడా మనకు కొంత ఎనర్జీ వస్తుంది. కాబట్టి అంటే మన కడుపులో కానీ ఇట్లాంటి వాహనం యొక్క ఇంజన్లో కానీ ఏం జరుగుతుంది అంటే కంబషన్ జరుగుతుంది, అంటే ఫ్యూయల్ మండుతుంది. మనకు ఆహారం ఫ్యూయల్, దీనికి ఆహారం పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేకపోతే ఎల్పిజి కావచ్చు. ఈ కారు ఎల్పిజి. సో 1 kg ఎల్పిజిని మండిస్తే మనకు సుమారు 50 మెగా జౌల్స్ వస్తుంది. అదే 1 kg పెట్రోల్ని మండిస్తే మనకు సుమారు 48 మెగా జౌల్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అన్నిటికంటే తక్కువ డీజిల్కి వస్తుంది. డీజిల్తో పోల్స్తే పెట్రోల్కు పొల్యూషన్ తక్కువ. కాబట్టి మనం ఇప్పుడున్న BS6 స్టాండర్డ్స్లో ఎక్కువ పెట్రోల్ కార్సే వస్తున్నాయి. డీజిల్ కార్స్ కొన్ని రోజులు అయితే కనుమరుగే అవకాశం ఉంది. సో అన్నిటికంటే మంచి ఫ్యూయల్ ఏది అంటే ఇప్పుడున్న ఆప్షన్స్లో హైడ్రోజన్. ఎందుకంటే 1 kg హైడ్రోజన్ కనుక నేను మండిస్తే 150,000 కిలో జౌల్స్ వస్తాయి. సో అంత హై ఎనర్జీ వస్తుంది. అందుకోసమే మనకు భారతదేశం తయారు చేసే అతిపెద్ద రాకెట్ GSLV, దాన్నే మనం LVM అంటాం, లాంచింగ్ వెహికల్ మార్క్ 3. దాన్ని పంపాలంటే మనం లిక్విడ్ హైడ్రోజన్ వాడతారు. ఎందుకంటే లిక్విడ్ హైడ్రోజన్కు వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మున్ముందు మనకు హైడ్రోజన్తో నడిచే వాహనాలు వస్తే మనకు పొల్యూషన్ కూడా ఉండదు. ఎందుకంటే మీరు చూస్తే దీనికి పొగగొట్టం ఉంటుంది, ఈ పొగగొట్టంలో నుంచి పొగ వస్తుంది. కానీ హైడ్రోజన్ వాడేదానికి పొగగొట్టంలో మీకు ఏమొస్తుంది అంటే హైడ్రోజన్ వాడేదానిలో పొగగొట్టంలో పొగ, నైట్రస్ ఆక్సైడ్లు, కార్బన్ మోనాక్సైడ్లు, కార్బన్ డైఆక్సైడ్లు ఏం రాకుండా మనకి ఏమొస్తుంది అంటే హైడ్రోజన్ వాడితే హైడ్రోజన్ ఆక్సిజన్తో మిక్స్ అయ్యి వాటర్ వస్తుంది. అది వస్తూ ఎనర్జీని ఇస్తుంది. ఆ ఎనర్జీతో వెహికల్ నడుస్తుంది, కానీ పొల్యూషన్ మాత్రం ఏముండదు.